సరే స్వామీజీ, నేను తెలుసుకోవడానికి మనలో ఉన్న ఆ నేను సరిపోతుందా, ఏదైనా ద్వారా నేను తెలుసుకోవచ్చు? అదేవిధంగా మనలో ఉన్న మనకి ఆత్మానందం కానీ కలగాలంటే ఏ ప్రయత్నం ద్వారా మనం దాన్ని ఈ ప్రశ్న ఎవరికి వచ్చింది? తనకే వచ్చింది. అంటే మీకు వచ్చింది, నాకు వచ్చింది, మానవులందరికీ వచ్చింది. మిగతా వాటి గురించి ఇప్పుడు అప్రసక్తం. నేను తెలుసుకోవటానికి నేనే సరిపోతుందా? ఆత్మానుభవం, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మదర్శనం అనుభవం చేసుకోవటానికి ఏవైనా సాధనలు ఉన్నాయా? ప్రయత్నాలు చేయాలా అని మీరు అడగటం జరిగింది. ఇప్పుడు దేహంతో ఉండి మాత్రమే మీరు ప్రశ్న ఇస్తున్నారు. దేహం ఎక్కడుంది? మీతో ఉంది. మీరు ఎక్కడున్నారు? దేహంతో ఉన్నారు. వీటిలో తాత్కాలిక నిత్య సత్యాలు ఉంటాయి. లోక దృష్టి అంటే ఏంటి? మీకు వేరుగా ఉన్న సృష్టి కావచ్చు, పంచభూతాలు కావచ్చు, మనసు కావచ్చు, బుద్ధి కావచ్చు, అంతఃకరణ కావచ్చు, నిద్ర కళా మెరుకులు కావచ్చు, గురువు కావచ్చు, హేతువాద విజ్ఞాన బాధలు కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఏదైనా కావచ్చు. అది వేరుగా ఉండి చేరాల్సిందే. ఎందుకు? మీ దేహంతో మీరు అడిగారు ఈ ప్రశ్న. అలాగే అందరు కూడా ఏదో రూపంగా నేను ఎవడను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనంటే ఏమిటి, ఈ ప్రశ్నలు, దేవుడు ఉన్నాడా లేడా, ఈ చర్చలు సహజంగా మానవుడికి అనాది నుండి ఉండటం అందరికీ సహజ స్వానుభవమే. అంటే స్వానుభవంలో లేని దాన్ని మీరు అడగలేరు. స్వానుభవంలో ఉన్న దాన్ని తెలుసుకోవటానికి మీకున్న సహజ సామాన్య జ్ఞానమే చాలు. ఇది నిత్య సత్యంతో చెప్పవచ్చు. అంటే జ్ఞానం సత్యం, సామాన్య జ్ఞానమే. విశేష జ్ఞానం అన్నప్పుడు జ్ఞానంతో జ్ఞానాన్ని తెలుసుకొనుటకు, జ్ఞానంతో జ్ఞానాన్ని గుర్తించుటకు, జ్ఞానంతో జ్ఞానాన్ని గమనించుటకు, జ్ఞానంతో జ్ఞానాన్ని భావించుటకు, జ్ఞాన శబ్దంతో మీరు అనుకునేవాడిగా, భావించేవాడిగా, తలంచేవాడిగా, సంకల్పించేవాడిగా మీరే ఉన్నారు స్వయంగా. ఇది సుస్పష్టం, సువిదితం. ఇది సర్వజననీయమైంది, విశ్వజననీయమైంది. అందరూ అందరి చేత అంగీకరించబడింది. ఎందుకు? ఉన్నది ఉన్నట్లుగా ఉంది. నేను ఉన్నాను ఉనికితో, ఉన్నాను ఎరుకతో, ఉన్నాను జ్ఞానంతో, ఉన్నాను గమనించే సాక్షిగా, ఉన్నాను శబ్దంతో, భావంతో నేనే ఉన్నాను. ఇది అందరూ అనుభవం ఉంటే కదా. నేను శబ్దం అనుభవం, నిశ్శబ్దం అనుభవమే. శబ్దం చేయడం అనుభవం అయితే శబ్దంతో వచ్చింది. శబ్దం లేనప్పుడు ఏమి ఉండాలి? నిశ్శబ్దం. అంటే శబ్ద నిశ్శబ్దాలు ఈ మాట్లాడేవాడికి, ఈ గుర్తించేవాడికి, ఈ తెలుసుకునేవాడికి, ఈ స్వయంగా గమనించేవాడికి, భావించేవాడికి సహజం. ఇది అందరూ అంగీకరించారు. ఎందుకు? ప్రశ్న వేసిన వాడు లేకుండా సమాధానం ఎవరికి? ప్రశ్న వేసింది తాను, సమాధానం తాను. ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టింది? నేనులోంచి. సమాధానం నేనులోంచి. అంటే నేను అనే శబ్దం నేనులోంచే వచ్చింది. నేను శబ్దం ముందు వచ్చిందా, అనుభవం ఉండబట్టి శబ్దం వచ్చిందా అన్నది అనుభవంలోనే చూసుకోవాలి. ఆకలి దప్పికలు దేహానికి సహజం. ఆకలి కలిగిన తర్వాత ఆకలి, దాహం కలిగిన తర్వాత దాహం, అంటే అనుభూతి ఉంది. అనుభూతులు, అనుభవాలు అనేకంగా ఉంటాయి.
చెప్పుకోవడానికి. కానీ ఏ అనుభవం తన తాను నేను అనుభవాన్ని అని మాత్రం గ్రహించదు, గుర్తించదు, మాట్లాడదు.